చెప్పండి సార్. మొత్తానికైతే ఇప్పుడు వేములవాడ టెంపుల్ ఏదైతే ఉంది పునర్నిర్మాణంలో భాగంగా ఓ 40-50 కోట్లు పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తా అని అంటున్నారు. అందులో భాగంగా దర్శనాలు ఈ 15 నుంచి కాబోలు దర్శనాలు నిలిపివేస్తా అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. వేములవాడలోని రాజన్న ఆలయం చాలా పవర్ఫుల్ ఆలయం. అది పేదల ఆలయం, పవర్ఫుల్ ఆలయం. మరి దర్శనాలు బంద్ చేయడం అనేది మరి సరైనది కాదని నా భావం. ఎందుకంటే ఈ సమస్యలు అనేది ఆగవు. ప్రజలకు నిరంతరము మరి భగవంతుడు అందుబాటులో ఉంటేనే వాళ్ళ సమస్యలు కావచ్చు, మొక్కులు కావచ్చు, ఇవన్నీ తీర్చుకోవడానికి మరి దర్శనం చాలా అవసరము. ఇట్లా సడన్గా బంద్ చేస్తే మరి భక్తులు, హిందువుల మనోభావాలు కూడా మరి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కూడా మరి ప్రభుత్వం అందరితో చర్చలు జరపాలి. మరి ఇప్పటివరకు చర్చలని డిస్కషన్స్ ఏం జరుగుతలేవు. ఏదో సీక్రెట్గా గోప్యంగా జరుగుతున్నాయి. అధికారులు వస్తున్నారు, రోడ్ వైడనింగ్ గురించి చెక్ చేస్తున్నారు. మరి షాపులు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 2050 మంది కుటుంబాలు కూడా మరి రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో నిర్వాసితులయ్యే అవకాశం ఉంది. మరి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళందరితో చర్చ జరగాలి. అంటే ఇప్పటివరకు అఖిలపక్ష మీటింగ్ అనేది ఏదైనా జరిపారు? ఇప్పటివరకు జరగలేదు. అదే అంటున్నా కదా, రాజకీయాలకు అతీతంగా అందరినీ పెద్ద మనుషులను పిలవాలి, ఒక ప్రొఫెషనల్స్ పిలవాలి, బిజినెస్ పీపుల్ని పిలవాలి, వర్తకులను పిలవాలి, అర్చకులను పిలవాలి. అన్ని వర్గాలను ఒక మీటింగ్ పెట్టి ఒక చర్చ జరిగినట్టు మరి సందర్భాలు లేవు. ముఖ్యంగా ఒక పారదర్శకత ఉండాలి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ ప్రణాళిక ఏంది, సీక్రెట్గా గోప్యంగా చేద్దామంటే మరి ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మరి అందుకే నేను విజ్ఞప్తి ఏంటంటే మరి ముఖ్యంగా వ్యాపారులకు ఇన్కన్వీనియన్స్ కావద్దు. మరి భక్తులకు ముఖ్యంగా రాజన్న అంటే పేదల దేవుడు. మరి వారికి ఇబ్బంది కలగకుండా దర్శనాలు కంటిన్యూ చేసుకుంటా వేరే మార్గం ఏమైనా ఉందా, బయట నుంచి డెవలప్ చేసుకుంటా చేసి మరి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మరి ప్రభుత్వం మరి అధికారులు అందరితో చర్చ జరిపి ఇలా చేయాలని నా అభిప్రాయం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గతంలో చూసుకున్నట్టయితే యాదాద్రిగూడెం చూసుకున్నాం, మిగతా దేవాలయాలు కూడా పునర్నిర్మాణం జరిగింది, అభివృద్ధి జరిగింది, చాలా వండర్ఫుల్గా అయినాయి. కాకపోతే ఇక్కడ మాత్రం దర్శనాలను భీమన్న ఆలయంలో చేపించే విధంగా చేస్తామని అంటున్నారు. ఇది కరెక్టేనా? అసలు యాక్చువల్గా భీమన్న వేరు, రాజన్న వేరు కదా. ఇప్పుడు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు, ఆంధ్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. వాళ్ళు ముఖ్యంగా రాజన్న దర్శించుకుందామని వస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే భీమన్నను దర్శనం భీమన్నలో రాజన్నను చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక స్థల పురాణం ఉంటుంది. ఎన్నో ఏళ్ళ తరబడి భక్తులు వస్తుంటారు, దానికి చరిత్ర ఉంటుంది. ప్రజల మనోభావాలతో కూడా అది కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మార్చడం అనేది సరైనది కాదు. మరి దేనికైనా చర్చలు జరుపుతలేరు కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఈ చర్చలు జరిపి మరి సరైన నిర్ణయం తీసుకోవాలని నా వంతుగా నేను కోరుతున్నాను. అంటే ప్లానింగ్ ఇప్పటి వరకు ఎందుకు అంటే బయటకు తీసుకురాలేరు? ఇప్పుడు అర్చకులు కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు చేంజ్ అయినాయి అంటారు. కానీ ఇప్పటి వరకు ఏ నాయకుని టచ్ చేసినా కానీ దాని గురించి మాకేం తెలియదు అని అంటున్నారు. అరే నేను అదే చెప్తున్నా కదా, పారదర్శకత లేకుండా చేస్తున్నారు, వన్ సైడ్గా అవుతుంది. మరి ఎవరు పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేద్దామని ఉద్దేశమా లేకపోతే వేరే ఉద్దేశమా అని తెలుస్తుంది. ఖచ్చితంగా నా సైడ్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే విస్తరణలో భాగంగా విగ్రహాలను కూడా టచ్ చేస్తున్నారు. అంటే విగ్రహాలను కూడా తాత్కాలికంగా తరలిస్తారని అంటారు. అసలు అది కరెక్టేనా సార్? అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క టెంపుల్కి దాని స్థల పురాణం ఉంటుంది, ప్రశస్తి ఉంటుంది, దాని హిస్టరీ ఉంటుంది, ప్రజల మనోభావాలతో ఎన్నో వేల సంవత్సరాల నుంచి దర్శనాలు నడుస్తుండే ఒక ఎమోషనల్ కనెక్ట్. ఇది పవర్ఫుల్ దేవుడు అంటారు మరి రాజన్న, పేదల దేవుడు. మరి అందరూ మనోభావాలని మరి పరిగణకు తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. మొత్తానికి అంటే ఒక టాపిక్ అయితే వస్తుంది మనకు. ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మిగతా భారతదేశంలో వ్యాప్తంగా ఏ దేవాలయాల్లో కూడా దర్గా అనేది లేదు. దేవాలయ అంటే ఆలయ ప్రాంగణంలో ఇక్కడ వేములవాడలో మాత్రం ఉన్నది. సో దీన్ని అంటే భక్తులు హిందూ వాళ్ళు ఏమంటున్నారంటే, హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది గతంలో ఎప్పుడో జరిగిపోయింది, ఆ తప్పు అనేది జరిగిపోయింది. ఇప్పుడు సరైన సమయం, దర్గాని తరలించడానికి సరైన సమయము. వారికి స్థలమే కేటాయిస్తారు, కట్టిస్తారు, వారికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి అరేంజ్ చేయాలి. కానీ ఆ ఆలయ ప్రాంగణంలో ఉండడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదైతే వేములవాడ రాజన్న ఆలయంలో ప్రాంగణంలో దర్గా ఉన్నదో మరి అది రాబోయే కాలంలో వివాదాస్పదం కాకుండా ఉన్నాడంటే ఈ పునర్నిర్మాణ భాగంలో మత సామరస్యంగా
అందరు మత పెద్ద మనుషులను పిలిచి ఒక చోటున చేకూర్చి వాళ్ళందరినీ సరైన అందరికీ ఆమోదయోగమైన నిర్ణయం తీసుకోవాలని నా కోరిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక